వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ నిజం. దక్షిణాదిలో ఇరుగు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకల మధ్య ఇప్పుడు మామిడి పండ్ల యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధానికి ఈ రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కూడా కారణం కాదు. కానీ ధరల తరుగుదల ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. ఏటా మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే రైతులు మంచి ధరలతో సంతోషంగా పంటలను అమ్ముకునేవారు. వ్యాపారులు కూడా రైతుల వద్ద డిమాండ్ కంటే అధికంగా మామిడిని కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో అమ్ముకుని లాభాలు కళ్ళ చూసేవారు. ఈ వ్యవహారం అంతా సాఫీగా సాగేది. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయి రెండు రాష్ట్రాల మధ్య కలహాలు సృష్టిస్తోంది. మన దేశంలో అనేక రాష్ట్రాల్లో మామిడి సాగు అవుతుంది. అత్యధికంగా మామిడి సాగు అవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో నిలుస్తుండగా ఏపీ రెండో స్థానంలో, కర్ణాటక మూడో స్థానంలో నిలుస్తున్నాయి. కర్ణాటకలో సాగు చేస్తున్న మామిడిలో మెజారిటీ మామిడి ప్రత్యేకించి తోతాపురి పొరుగున ఉన్న ఏపీకే ఎగుమతి అవుతోంది. ఏపీలోని చిత్తూరు జిల్లా పరిధిలోని పల్ప్ పరిశ్రమలే ఈ తోతాపురి మామిడికి ఆధారం. అయితే ఇప్పుడు ఏపీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం కర్ణాటక నుంచి తోతాపురి మామిడి దిగుమతిని నిలిపివేసింది. ఈ పరిణామం కర్ణాటక రైతులను షాక్కు గురిచేసింది. అయితే ఇదేదో తాత్కాలిక నిలిపివేత అని భావించిన కన్నడ రైతులు ఆ తర్వాత ఏపీ ఎంతకీ మామిడి దిగుమతులను అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. కర్ణాటకలో తోతాపురి మామిడి పండించే రైతుల పరిస్థితి మరింత దిగజారిపోతుండడం గమనించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. కర్ణాటక తోతాపురి మామిడి దిగుమతులపై అమలు చేస్తున్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఆ లేఖలో చంద్రబాబును కోరారు. కర్ణాటక తోతాపురి పండ్ల దిగుమతిని అనుమతించకపోతే కర్ణాటకలోని రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కన్నడ రైతుల కష్టాలను గమనించి దిగుమతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే పండించిన పంటను అమ్ముకోలేక రైతులు తీవ్రంగా కష్టాలు పడుతున్నారని, తమ రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య చంద్రబాబును అభ్యర్థించారు. కన్నడ రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించకపోతే తమ రైతుల ప్రయోజనాల దృష్ట్యా తాము కూడా ప్రతీకార చర్యలకు దిగాల్సి వస్తుందని కూడా ఆ లేఖలో చంద్రబాబును హెచ్చరించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య లేఖలో సమస్యను పరిశీలించారని చంద్రబాబు సంబంధిత శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా తన సొంత జిల్లా రైతుల సమస్య కాబట్టి వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను పురమాయించారు. చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు చిత్తూరు జిల్లా మామిడి పరిశ్రమలో మామిడి రైతుల పరిస్థితిని ఆరా తీశారు. ధరల తరుగుదలతో ఏపీలోని రైతుల వద్ద కూడా తోతాపురి భారీ స్థాయిలోనే నిలిచిపోయింది. వ్యాపారులు మరీ తక్కువ ధర ఆఫర్ చేస్తుండటంతో చిత్తూరు జిల్లా మామిడి రైతులకు దిక్కుతోచడం లేదు. అయితే మరీ ఎక్కువ కాలం మామిడిని తమ వద్దే ఉంచుకోవడానికి కూడా వీలు కాదు కదా, మరేం చేయాలి? ఇదే విషయాన్ని ఏపీ రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా మన రైతుల తోతాపురి మామిడి అమ్ముడయ్యేదాకా కర్ణాటక నుంచి తోతాపురి కొనుగోలును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక రాష్ట్ర రైతులకు వచ్చిన కష్టాన్ని తీర్చాలంటూ సీఎం సిద్దరామయ్య రాసిన లేఖపై ఎలా స్పందించాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్థం కాని పరిస్థితి. కన్నడ రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకుని కర్ణాటక నుంచి దిగుమతులకు అనుమతిస్తే తమ రైతుల గొంతు కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో వ్యాపారులతో మాట్లాడి రైతులు, వ్యాపారులకు మధ్య మార్గంగా ఓ ధరను నిర్ణయించారు. ఫలితంగా ఇప్పుడిప్పుడే ఏపీ రైతుల తోతాపురి మామిడి అమ్మకాలు మొదలయ్యాయి. మరి ఏపీలో మామిడి దిగుబడులను పెట్టుకుని కర్ణాటక నుంచి మామిడిని కొనుగోలు చేయలేరు కదా. మరి ఈ మ్యాంగో వార్ ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.